అండ్ హలో గైస్ అందరికీ అండ్ వెల్కమ్ టు హెడ్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 5 యా 4కి అయితే మీ అందరికీ స్వాగతం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెదర్కి వెళ్తున్నాం. సో మీరైతే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనమైతే మన దగ్గర 2 ఇవైతే ఉన్నాయి. వీటి పేరు ఒకటి డాగ్, ఇంకోటి దీని పేరు ఏందో తెలీదు నాకు కూడా. నీకు ఫ్రెండ్ని తెచ్చిస్తున్నాను కదా, అండ్ దాన్ని అయితే వదిలేసుకోండి. ఫ్రెండ్ లేదు, బొండని లేదు, కానీ బెడ్ పెట్టేసి నైట్ అయింది లేదు. యా ఇప్పుడు వీటి రెండింటికి నేనైతే ఇల్లు అయితే కట్టబోతున్నా. జస్ట్ ఒక స్మాల్ హౌస్ అంతే. మళ్ళా ఇల్లు అంటే పెద్దది అనుకోక ప్లీజ్. నెక్స్ట్ నేను ఐరన్కి వెళ్దామని అనుకున్నా, బట్ ఓకే, ఎందుకంటే నేను నెక్స్ట్ లావా వెతకాలి, లావా పూల్ అయితే. బట్ నాకు లావా పూల్ అయితే కనపడ్డాం లేదు. సో ఫస్ట్ ఐరన్ మైనింగ్కి వెళ్దాం. ఓకే, స్టోన్ ఉంచు అండ్ కాబుల్ స్టోన్ తీసుకొని స్టిక్స్ ఒక 2 తీసుకో. 38 ఉన్నాయి కదా. యా, అండ్ నేనైతే కడదాం అనుకుంటున్నా, బట్ ఈ ఎపిసోడ్లో కుదిరితే ఈ ఎపిసోడ్లో, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్. ఒక 2 పికాక్సెస్ అయితే తీసుకున్నాను. అండ్ చాలు 2 పికాక్సెస్ కూడా. అండ్ చలో నాకాడ ఇది ఎంత ఉంది షీల్డ్కి? ఉందిలేండి, చాలా ఉంది. ఎబిలిటీ ఎంత ఉందా అని చూద్దామని షీల్డ్కి. ఓకే, ఉంది షీల్డ్కి అయితే. అండ్ నెక్స్ట్ కేవ్కి వెళ్దాం. యా, నేను అట్లా ఇలా వెళ్దామని వెతకడానికి వెళ్ళాను, బట్ అక్కడ చంపను ఎత్తుకోండి, హ్యాపీ బతకండి. ఎందుకంటే చిన్న పిల్ల ఉంది పక్కన, చంపకూడదు. ఇలా వెళ్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఇది డాగ్ అయితే కనపడింది. ఇంకా దాన్ని వదిలేసి డాగ్ని అయితే నేను తెచ్చేసుకున్నాను. సో డాగ్ని తెచ్చుకునే పాటికి అయిపోయింది. అండ్ చలో ఓకే, ఐరన్ మైనింగ్కి అయితే వెళ్తున్నాం. టార్చ్లు ఉన్నాయా? యా ఉన్నాయి, 38 ఉన్నాయి. చావకుండా సేఫ్గా ఐరన్ మైనింగ్కి వెళ్ళాలి. అక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ పడుతున్నాయి. చూద్దాం. పైన ఏమీ లేదు, ఐరన్ కోల్ ఉంది. బట్ ఇప్పుడైతే కోల్ కాదు అంటే కదా. 2 టార్చెస్ ఏమన్నా పెట్టాను. ఆయన టార్చెస్ కూడా వేస్ట్ చేయను నేను. కింద చాలామంది ఉన్నారా? చూద్దాం. ఇక్కడ ఒక టార్చ్ పెట్టు. అండ్ మీరు ఏమైనా రాగలరా పైకి? అంటే నన్ను కొట్టడానికి వస్తారేమోనని. వాటర్ ఇవి లేదబ్బా, కిందికి వెళ్ళడానికి డైరెక్ట్ దారేమో. ఓకే, ఏమో సేఫ్. నిజంగా షీల్డ్ లేకపోతే మాత్రం చచ్చిపోతాను నేను కన్ఫామ్. షీల్డ్ ఉంచు. అంతేనా? ఇంక లేరా? కింద పడిపోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు కింద పడ్డారా? నువ్వు బతికి ఉన్నావు కదా. కింద ఉన్నారు వాళ్ళు అయితే మన కోసమే. ఓకే సేఫ్. అండ్ ఐరన్ గోళం ఏమైనా వస్తాడేమో ఈ టైం సరిగ్గా ఉంటుంది. కరెక్ట్ టైం ఐరన్ గోళం రావడానికి కూడా. ఏంట్రా తమ్ముడు, ఏంట్రా మీకు భయపడే రోజులు పోయాయిరా ఇది లేకపోతే. ఇదేదో పెద్ద కేవ్ అనుకున్నాను గైస్, అంత సీన్ లేదు దీనికి. నేను వచ్చి బొక్కను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదేంటి గైస్, ఇది సరిపోయింది ఇది కూడా. ఓకే చలో పద. జస్ట్ మిస్, కింద పడిపోతాను. కొన్ని నీళ్ళు ఉన్నాయేమో కింద. పెద్దదా, దిగుదాం. ఏమన్నా జరగచ్చు, అందుకే ఫస్ట్ పక్కది బాగల కొట్టేసి తర్వాత మనం దిగితే తప్పేమీ ఉండదు. అండ్ వాటర్ ఉన్నాయా? లేవు, వాటర్ లేవు, డైరెక్ట్ కిందికే కేవ్. ఓకే సేఫ్. ఓకే, ఇలా ఉంది ఇది. అండ్ ఇక్కడ ఏమి లేవు, ఖాళీ. అండ్ ఇలా అయితే వచ్చింది, చూద్దాము లోపలికి వెళ్ళి. ఓకే, వచ్చింది దారి గుర్తుపెట్టుకోవాలి గైస్, మళ్ళీ మర్చిపోతే బిస్కెట్ అయిపోతాం. ఓకే, ఇదంతా న్యూ రెసిపీ. అండ్ టార్చ్ ఎందుకు ఇన్ని టార్చులు పెట్టేసాం? అదే గైస్, మధ్యలో ఇన్ని టార్చులు పెట్టేస్తే పోతాయి కదా అనవసరంగా బొక్క. ఐరన్ తీసుకుందాం. ఎంత వస్తాయో చూసేసి ఒక స్టాక్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. లేదండి గైస్, ఒక 30 to 30 అలా తీసుకోవాలి. ఆ మధ్యలో ఫుడ్ అయితే తెచ్చుకున్నాను ఈసారి. బాగానే మైనింగ్కి వెళ్ళొచ్చు, పర్వాలేదు బాగానే.
చూడాలి మరి ఆ మైనింగ్ ఎలా ఉంటుందో. ఓకే, మీకు అవసరమా ఈ సోదంతా? అండ్ చలో ఓకే, ఇక్కడ ఫుడ్ తినాలి మనం, లేకపోతే చచ్చిపోతాం, బిస్కెట్ అయిపోతాం. జస్ట్ ఐరన్ బీలి ఇక్కడ చేసేసుకుందాం, పగల కొట్టేసుకుందాం. ఇయ్యబ్బా, అంతేనా? ఇంకంతేనా? ఎంత దొరికాయి? 12 మంచిది. 12 అంటే మంచిదే. ఓకే, ఇక్కడ ఏమీ లేవు. ఓకే, కిందికి ఉంది, ఇంకా కిందికి కనపడుతుందా మీకు? అండ్ ఇట్లేదా? క్లోజ్డా? లేదు గైస్, ఉంది అనుకుంటున్నా. క్లోజ్. ఓకే, ఇటైతే క్లోజు. అండ్ కాపర్ ఉంది. కాపర్ ఇప్పుడు వెళ్ళా ఏమొద్దు, నాకు అవసరం ఏముంది అబ్బా కాపర్తో. బిల్డ్ బాగా వస్తుంది. అండ్ గ్రావెల్ ఉంది మనకి, ఇది కావాలి ఫ్రంట్. గ్రావెల్ ఎక్కడైనా దొరుకుతులేండి. జాంబీ పిల్లరుగా లేదు. స్పానర్ ఏమైనా దొరికినా బాగానే ఉంటుంది. ఓకే, వీళ్ళేంటి పైకి వస్తున్నారా? ఏంద్రా ఒకటి మీద ఒకటి ఎక్కేమైనా వస్తున్నారా ఏంది? తగలటం లేదు గైస్. ఈ బ్లాక్ బ్రేక్ చేసేస్తే తగులుద్ది. ఇప్పుడు తగులుద్ది కదా కదా. ఓకే ఓకే, తగులుతుంది. ఎస్, తగిలింది. కింద ఎక్స్పీ ఉంది, బట్ లాభా ఉంది అక్కడ. సూపరు, జాగ్రత్త. ఇక్కడ ఐరన్ కూడా ఉంది. ఎలా వచ్చానో కూడా. ఓకే, డైమండ్. ఓకే, డైమండ్ గైస్. టార్చ్ పెట్టు. డైమండ్. మన ఫస్ట్ డైమండ్. నేను చూడండి మైండ్ చేసేసి ఉండాలి, చచ్చిపోయి ఉండేవాడిని నేను, నాకు తెలిసినంత వరకు. ముందే దొరికిందా ఇంతవరకు? 2. రెండా? మంచిది, ఇంకా మంచిది నన్ను అడిగితే. ఫర్ ద ఫస్ట్ టైం డైమండ్ అయితే మైండ్ చేయబోతున్నాను, బట్ ఐరన్ పికాక్స్ తాళ. నాకు బాగా వస్తుంది గైస్, ఐరన్ పికాక్స్ తాళ. నేను ఫస్ట్ పికాక్స్ అని లోపల పెట్టేసా. కింద ఏదో ఉన్నట్టుంది. కింద కూడా ఉందప్పా. 4 5 4 అటువైపు 2 ఇంకోటి ఉన్నట్టుంది. ఎస్, 4 గైస్, 4. అండ్ మీకైతే ఇప్పుడే ఎంచాన్మెంట్ కూడా వస్తుంది. మళ్ళీ నేను క్రియేటివ్లో తీసుకున్నాను అంటానేమో. అంతేనా? 4ఏనా? ఎక్కువ దొరుకుంటే బాగుండేది. అంటే ఇంట్లో 3, ఇక్కడ ఇది వచ్చేస్తాయి. అండ్ మనకి ఫస్ట్ క్రాఫ్టింగ్ ఉడ్డు తెచ్చుకొని చాలా మంచిదైంది నిజంగా, లేకపోతే బిస్కెట్ అయ్యిండేవాడిని. నేను ఎప్పుడు పోయినా వుడ్ అయితే తెచ్చుకోను నేను. ఇప్పుడు స్టోన్ లేదనుకున్నాను గైస్. అదే కదా తెచ్చుకున్నాను, యాడిపోయింది అనుకున్నా. ఉంది, పర్వాలేదు, భయపడబల్లే. ఇప్పుడు దానికి ఏం కావాలి? ఇది పెట్టేద్దాం. ఏది? ఐరన్ 3 చాలు. 3 చాలు. ఇది పెట్టేద్దాం. పెట్టలేమా? ఇది పెట్టచ్చా? లేదు, స్టిక్ పెడదాం. ఓకే, ప్లాంక్స్ చేసుకుందాం గేసి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. వుడ్ ఉంది కదా, ప్లాంక్స్ చేసేసుకుందాం. జంగిల్ వుడ్డే కాబట్టి పర్వాలేదు. 4 పెడదాము. 4 మనం ఉంచుకుందాం. 3 పెట్టాను. సర్లే, ఇంకొకటి పెడితే ఏమైంది కానీ. అండ్ ఎంత అయితే అంత అవనిస్తున్నా. అండ్ ఇప్పుడు స్టిక్స్ చేసుకుందాం. స్టిక్స్. అండ్ తర్వాత అండ్ ఫైనల్గా దేర్ వి గో, మన ఫస్ట్ డైమండ్ బ్లాక్ అయితే పగలు కొట్టేస్తున్నా. గాయ్, సారీ, నిజంగా సారీ. ఎస్, మనకి ఎందుకు తెలుసా ఇది రాంది? మనము అంతకుముందు తీసుకున్నాం కదా 3 డైమండ్స్, అందుకు. అండ్ కొంచెం లావా కూడా అయితే తీసుకుంటా, ఎందుకంటే కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అది చేయబోతున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, స్కెల్లిటేనా? అదే కదా ఇందాక నుంచి ఏందబ్బా ఎవడో ఆరోస్ ఇస్తున్నాడు అనుకున్నాం. స్కెల్లీ మాము ఉన్నాడు గైస్ ఇక్కడ, స్కెల్లీ మాము. అండ్ ఇక్కడ 3 బ్లాక్స్ దొరికాయి. అండ్ ఇంకా గ్రౌండ్లోకి అయితే ఇది ఉంది గైస్, చాలా గ్రౌండ్లోకి ఉంది. అండ్ అక్కడ గోల్డ్ కూడా ఉంది. వెళ్దామా? ఫుల్ హెల్త్ అయితే, హాట్ అయితే వచ్చాక వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఎందుకో సావడం రిస్క్ అనవసరంగా. అండ్ టార్చెస్ కూడా లేవు, కోల్ ఎత్తుకాను నేను ఇప్పుడు. గోల్డ్ ఉంది ఇక్కడ. గోల్డ్ కూడా కావాలి కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్కి వెళ్తున్నాం కాబట్టి
అది కూడా కావాలి. అండ్ షీల్డ్ కూడా ఇంకోటి చేసుకుంటున్నా నేను. చేసుకుంటా. గోల్డ్ తీసుకుందాం. ఎంచాన్మెంట్ కూడా ఇప్పుడే వచ్చింది, ఎందుకంటే ఇప్పుడే కదా గోల్డ్ కనపడింది లాస్ట్ ఎపిసోడ్లో కూడా. బట్ మనమే కలెక్ట్ చేయలే. 4 చాలు గైస్, ఎందుకంటే గోల్డ్ అసలు నేను వాడదలుచుకోలే. కానీ వాళ్ళతో ట్రేడింగ్ అయితే చేస్తా. యబ్బా ఓకే, కలెక్ట్ అది ఎప్పుడో కలెక్ట్ అయిపోయింది, నేను ఇప్పుడు చేసుకుంటాను. కిందికి అది ఉంది క్రీపర్లు. ఓకే పేలండి ఏదైతే అదైతే పేలండి. యబ్బా ఓకే, స్కెల్లీ మామేడి. ఓకే పేలు మీరు ఎంత బాగా వెళ్తే అంత బాగా వెళ్ళండి. అండ్ ఇక్కడ స్కెల్టన్ ఉన్నాడు. చలో ఓకే 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 స్కెల్టన్. ఓకే నీ దెబ్బకు నువ్వే తెచ్చావురా. అండ్ ఇక్కడ కోల్ ఉంటే బాగుంటుంది గైస్, కోల్ ఉంటే. అండ్ హార్ట్ ఫుల్ చేసుకుందాం ఆగండి, హంగరీని. యబ్బా నేనైతే ఇంటికి వెళ్ళే దారి మర్చిపోవచ్చు, బట్ నో ప్రాబ్లం అండి, ఏం కాదు. గుర్తు టార్చెస్ పెట్టుకున్నాను కదా, దానికే మర్చిపోకుండా ఉండడానికే. అటు తిప్పి వచ్చిన దారిలో వస్తే బిస్కెట్ ఇంకా మళ్ళీ. ఇక్కడ ఏమీ లేవు. అండ్ ఇంకా నేను రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే బిస్కెట్ అయిపోతాం. సో ఐ థింక్ ఇట్టు వెళ్ళాలి కిందికి వెళ్తే. బొక్కను వేసుకుందాం, పెద్ద బొక్కే. ఓకే వెళ్ళి వేస్ట్ కేస్. సో నేను ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం డీప్ స్లైట్ ఏదేదో కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా దొరికాయి. చాలా దొరికాయి. అండ్ ఒకటి చెప్తాను ఏంటండి గైస్, ఎప్పుడైనా మైండ్కి వచ్చేటప్పుడు కొంచెం వుడ్ కూడా తెచ్చుకోండి, చాలా అవసరం. ఇప్పుడు బకెట్స్ నాకైతే చేసుకోవాలి, ఎందుకంటే నేను మళ్ళీ లావాకి రాలేను కాబట్టి. ఇప్పుడు నా దగ్గర ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఎలాగో పక్కనే ఉంది కాబట్టి ఒక 3 అన్నిటి కనపడిన ఐరన్ మొత్తానికి బకెట్స్ అయితే చేసేసుకుంటా. కనపడిన బకెట్స్ అన్నిటికీ అది చేసుకుంటా నేను. అండ్ గోల్డ్ కూడా ఉంది. ఓకే పైకి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇలా కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలా వెళ్ళి చదువు. అండ్ 3 ఇప్పుడు ఒక బకెట్ వస్తుంది. కూల్ క్రాఫ్టింగ్ టేబుల్ ఆడే పెట్టేది వచ్చా, సరిపోయింది గైస్, నాకు ఏడిపోతుంది. ఓకే దీన్ని ఇట్లోంచి తెక్కేసి ఇప్పుడు దూకితే నా పరిస్థితి ఏంది అంటే, ఇక్కడ ఐరన్ ఉంది, అది బొక్క కదా నాకు. చూద్దాం. ఓకే ఎంత అయింది? సారీ ఎంత అయింది? 5 or 6 అంటే 2 బకెట్స్ వస్తాయి. 4 బకెట్స్ ఆఫ్ లావా ఒక పక్కకు కూడా రాదు, ఎందుకంటే నేను చాలా పెద్ద చేయబోతున్నాను, చాలా పెద్దది. అందుకే అక్కడ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి చూద్దాం. ఇంకా ఐరన్ దొరికితే ఇంకా బకెట్లు చేసుకొని ఫుల్గా ఒక 10-12 బకెట్లు ఎత్తుకోబోదాం. అండ్ ఇప్పుడు ఒక 9 అయితే సరిపోతాయి. 3 బకెట్స్ అవుతాయి, మళ్ళీ 5 బకెట్స్ ఉంటాయి అప్పుడు నా దగ్గర. చూడాలి ఇంకెన్ని బకెట్లు వస్తుందో. ఇంకా 2 బకెట్స్ వస్తాయి, అంటే 3, 4, 5, 6, 7 బకెట్స్ అయితే వస్తుంది. చేసుకున్నామా మొత్తం ఐరన్? చూద్దాం కింద ఇంకా ఏమైనా ఉందేమో చూసి చూద్దాం. పట్టండి, ఆ కింద ఏమో లేదు కదా, ఇంకా బొక్క ఖాళీ అంతా. దీన్ని చూడండి, టార్చ్ కూడా వేసి చూస్తాయి. ఏ టార్చ్లు అయిపోయా అంతే కదా. మొత్తం పెద్ద బొక్క. ఓకే దా పైగా కలిపి చలో. ఓకే ఇంకా ఎంత ఉందా? ఏమో ఇంకా ఎంత ఉందా? ఓకే నో ప్రాబ్లం. వాటర్తో పైకి వచ్చాం, వాటర్తోనే పైకి. అమ్మా ఇందాక గైస్ జంప్ చూడాలి, మీరు సరిగ్గా జంప్ చేశాను, అది మీరు చూడట్లేండి, ఎందుకంటే నేను అప్పుడు కట్ చేసి ఉన్నా. సో మీరు ఎలా చూస్తారు? నేను కట్ చేసాను, మీరు ఎలా చూస్తారు గైస్? ఓకే పిల్ల జాంబీ నేను షీల్డ్ పెట్టుకుని ఉంటే ఎట్టొచ్చావు నువ్వు? షీల్డ్ అయినా కానీ డ్యామేజ్ తగిలింది. జాగ్రత్తగా ఉండాలి గైస్, ఇది సడన్గా క్రేప్ అయిందేనా? అయిపోయినది నా పని. ఓకే అయిపోయింది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాడు. ఫుడ్ తినరా అయ్యారు. ఓకే ఓరే దానికోసం మళ్ళీ ఇప్పుడు దూకా నేను.
యాప్ గైస్ అండ్ పైకి వెళ్ళిపోవాలి నేను. ఇదేంటి టార్చులు కూడా లేవు? నేను ఇంత దూరంగా టార్చులు లేకుండా వచ్చేసానా? లేదు, ఇది నేను వచ్చిన రూటే కాదు. కిందికి పదాం స్ట్రైట్గా పదాం. అండ్ ఇప్పుడు పైకి ఎక్కాలి. ఎస్ గైస్, అంత పైకి ఎక్కాలి ఇప్పుడు నేను. ఓకే, నాకు మినిమం బ్లాకులు కావాలి. ఐరన్ పికాక్స్ అయితే వాడను పెద్ద, ఎందుకంటే నాకు నచ్చదు. ఎందుకు గైస్ ఇప్పుడు వాడేమో మళ్ళీ కావాలి ఎలాగైనా. డీప్ స్టోనా ఇది? యా, డీప్ స్టోనే అయింటుంది. అండ్ నెక్స్ట్ మనం దీంతోనే చేయబోతున్నాం. యా, దీంతో నేనేమనుకున్నా అంటే స్టోన్ని మెల్ట్ చేసి బ్రిక్స్ స్టోన్ని మెల్ట్ చేస్తే వస్తాయి కదా, స్టోన్ కట్టర్లో పెడితే వస్తాయి కదా కొన్ని బ్లాక్స్, అలా చేద్దామని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఎలా చేస్తాను. నాకు తెలిసినంత వరకు లుక్ బాగుంది. నేను కాపీ వరల్డ్లో చేశాను, అంటే కాపీ వరల్డ్ కాదులేండి, ఇదేంటిది ఫ్లాట్ వరల్డ్ అని ఒక ఏరియా ఉంటుంది కదా. ఓకే గబ్బిలం హాయ్, పడేవి కదా ఎత్తి. యా 46. చలో గైస్, కేవ్ చాలా యూజ్ అయింది, ఫ్యూచర్లో వద్దాం. అవును, లావా గురించి మర్చిపోయా, పైన ఉంటుందేమోలేండి. ఇదేనా మనం వచ్చిన దారి? అంటే టార్చ్లు ఏం లేవు అబ్బా, అందుకని చూద్దాం. ఎక్కువ పైకి ఎక్కువ. యా ఇదేలేండి, ఇదిగోండి ఇదే. ఇప్పుడు ఎట్టొచ్చాం ఇట్ట. అమ్మా భయపడినాను రయ్యా, క్రేపరే కదా. బట్ కొన్నిసార్లు క్రేపర్కి కూడా భయపడాలి గైస్, లేకపోతే శిక్ష పెరిగిపోద్ది మనకి. అండ్ ఐరన్ రెడ్ స్టోన్ కూడా కలెక్ట్ చేసుకుందాం, ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. యా రెడ్ స్టోన్ కూడా ఇప్పుడే వచ్చింది ఎబిలిటీ. అండ్ అదిగోండి నా క్రాఫ్టింగ్ టేబుల్. నాది. ఓకే, బకెట్. ఓకే మంచిది, బకెట్స్ చేసుకోవాలా. సారీ, ఎలాగిది? యా బకెట్ 1 2 ఇంగెట్స్ చేసుకున్నాడు వీడు, ఇంకా సరైనోడు. ఓకే, ఒకటి ఇలా పెట్టి ఇలా బాక్స్ టైప్లో పెడితే వచ్చేస్తాయి. అండ్ 3 బకెట్ 5 బకెట్స్ నిండుగా ఉంటాయి. యప్. అండ్ చేతిలో మనకు ఒక పికాక్స్ అండ్ ఇది స్వాట్ ఉంది చేతిలో. ఓకే అబ్బా ఇన్ఫినిటీ. యప్, ఇంకా కావాలి మనకి, చాలా కావాలి. ఎన్నయ్యాయి ఇప్పుడు మొత్తం? 1 2 3 4 5 6 7 8 బ్లాక్స్ ఉన్నాయి. 8 ఇవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం అని చెప్పండి. ఇటు కదా, ఇంటికి ఎట్టురా, దారి చెప్పేసాను గీస్. ఇలాగనే అనుకుంటున్నా. యా ఈ జంప్. వెరీ గుడ్ జంప్. ఓకే, ఇలా వెళ్ళిపోవాలి. దారి మర్చిపోయాను. ఓకే, ఎలా రా? ఇదిగోండి. ఎస్. ఓకే తమ్ముడు, ఏడ కాదు పక్క వెళ్ళాడు. ఐ థింక్ పైకి వెళ్ళిపోదాం. టార్చ్ లేవు. వాట్? ఓకే, ఇక్కడ ఉన్నాయి. భయపడకూడదు గైస్, ప్రతి దానికి భయపడకూడదు. ఏడంటి ఇన్ని మళ్ళీ కరెక్ట్ అయింది అది. యా అండ్ చలో ఫుడ్ తీసుకో. మళ్ళీ స్లోగా పరిగెడుతున్నాడు, అందుకే ఫుడ్ లేకనే. కాపర్తో కుదిరితే కాపర్తో చూస్తా. వాటర్ కాపాడాయి నిజంగా. ఇప్పుడు ఎలాగా? అవును ఎలాగా? ఓకే కింద వాటర్ లేవు, బట్ టార్చెస్ ఏవి కొట్టేసి క్రేపర్ ఉన్నాయి. ఇది తీసుకెళ్ళిపోతుందిలేండి. ఎస్ రా పేలి త్వరగా పేలాలి మీరు. ఇంకోటి ఉండాలి, అది నన్ను అట్రాక్ట్ కాలేదనుకుంటా. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది. ఓకే సేఫ్.
ఇక్కడ క్రీపర్ ఇంకోటి ఉంది, అదేమన్నా అట్రాక్ట్ అయితేమోనని భయం వేస్తుంది. యా క్రీపర్ చూసింది నన్ను, బట్ అట్రాక్ట్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడైంది. యబ్, ఒక పిట్టకి 2 దెబ్బలు. 2 దెబ్బలకు ఒక పిట్ట. ఏమోనండి, ఏదో ఒకటి. అండ్ ఐరన్ అది. ఎస్, ఇంకా ఫ్యూచర్ రేపు ఇటు వెళ్దాం. ఒకవేళ ఎప్పుడైనా మైనింగ్కి వస్తే గుర్తుపెట్టుకోవాలి దారి. చాలా పెద్ద దారి ఇది, చాలా పెద్ద కేవ్ ఇది. నైట్ అయింది బయట. నువ్వు వచ్చే బదులు నేనే నిన్ను కొట్టచ్చురా. నువ్వు వచ్చే బదులు నేనే నిన్ను కొట్టచ్చు. నేను ఇటు ఎక్కేయచ్చు. అండ్ నోరు మూసుకొని స్లీప్ వేసుకోవచ్చు, ఎందుకంటే చచ్చిపోతాను గైస్ ఇంకా. ఓకే. షీల్డ్ ఉండబట్టి నేను బతుకుతున్నా ప్రతిసారి. షీల్డ్ అనేది ఒకటి ఉంటుందిరా, నీకు ఉంది నాకు ఉంది. ఎస్, ఓకే. స్లీప్ గైస్. అదే కదా, సడన్గా రావటం లేదు ఏందబ్బా అనుకోండి. ఓకే, అబ్బా ఇంకే పైకి వెళ్ళిపోవాలి గైస్. తలకాయ నొప్పి వచ్చేసింది కొంచెంసేపటికే. మీరు ఎలా ఆడతారు ఆ ప్లేయర్లో 10-15 నిమిషాలు కూర్చొని? నాకు ఇప్పటికే తలను. ఓకే, విలేజర్ క్యూర్ చేద్దామా? నాకు రాదు గైస్. ఓకే, 3 ఉన్నారబ్బా. ఓయమ్మా, చిన్నది అనుకున్నా కేవ్, పెద్దది, చాలా పెద్దది. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ఇలా వెళ్దాం మనం. క్రీపర్ ఏమైనా పడాలి ఇప్పుడు, సరిగ్గా ఉంటుంది. క్రీపర్లు ఏమి లేవు, బట్ ఇక్కడ వీళ్ళ జాంబీలు అయితే ఉన్నారు. ఫుడ్ తిన్నాం పట్టండి. ఫుడ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆడికి దూకుతామా? దుమ్మ చల్లా. ఓకే, క్రీపర్. యప్, థ్యాంక్స్ క్రీపర్. కావాల్సినంత తీసుకొని ఐరన్. బయటపడ్డాం ఫైనల్గా. అబ్బా, ఓకే బయటపడ్డాం. చల్లగా ఉంటుంది ఇప్పుడు మా ఊడికి నాకు తెలిసి. అండ్ సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్. ఐల్ సీ నెక్స్ట్ వన్. నెక్స్ట్ వీడియోలో నేను ఒక చిన్న ఐరన్ ఫామ్ అయితే కడతాము. సో బాయ్. ఐల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో. ఓకే, ఏం చేయలేదు అనుకో, పక్కన చేస్తా పైకి వెళ్తే చేయొచ్చు. ఈరోజు మనకు మైనింగ్లో దొరికినది వచ్చేసి 6 ఇది. అండ్ మిగతావన్నీ వాటర్ బకెట్స్. అండ్ ఇవి కూడా దొరికాయి, కాబు డీప్ స్లైట్ అయితే దొరికింది. మంచిది, చాలా మంచిది. ఒక్క నిమిషం సరదాగా వేసి తీసేయి. దాన్ని చంపుదాం నేను అనుకుంటే. ఫుడ్ కాలకూడదు మళ్ళీ. నా దగ్గరికి రావక్కలే, నాకు అంటిస్తావు. రోస్టెడ్ అయ్యొచ్చింది గైస్. ఏమనుకున్నారు? ఇదెందుకు నాకు? ఇదెందుకు? ఇంకా అన్నీ ఇట్టే చేద్దాం. ఓకే, పెడదాం, తీద్దాం. ఓకే పెడదాం, తీద్దాం. ఓయ్ పెట్టు, తీ. నా దగ్గర రాబాకి తల్లే నువ్వు. మళ్ళీ నాకంటే ఇస్తేనేమో అనుకో, చచ్చిపోతాను. ఇంక వెళ్ళిపోదాం కదా. సో చూసారు కదా, ఇది కాదు ఇవాళ వీడియో. బాయ్. నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో. బాయ్.